సరదాగా ఆయన కూర్చునిపోయి ఏదో సొల్లు కబుర్లు చెప్పేది డబ్బులు వచ్చేయట్లేదు కదా, కష్టపడుతున్నాడు అక్కడ వెళ్ళి. చేతిలో రోటీ ఉంది, కరెక్ట్గా ఆయన ఫేస్ లెవెల్కి ఇక్కడ కరెక్ట్గా ఎంతే దూరంలో డస్ట్బిన్. రెండు పర్స్పెక్టివ్లో చూడాలి, కానీ ఆ మనిషిని ఉందమ్మాయి ఇదిగోవాలి నువ్వు వదిన. ఇవి కొత్తగా వచ్చినాయి అంట కేఎఫ్సీలోకి. బావడం ఏంట్రా, పడుకోవడం ఏంటి, భుజం మీద ఫోటో ఏంటి, మై లైఫ్ ఏంటి, వెల్కమ్ మై లైఫ్. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. పొద్దున్నే నిద్ర లేచి మొత్తం రూమ్ అంతా నీట్గా సర్దుకున్నాం అనమాట. ఎందుకంటే ఈరోజు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు. ఎవరు అంటే మీకు గుర్తుందా, నన్ను చాలామంది అడుగుతారు, ఎక్కడికి వెళ్ళినా కనిపించిన అడుగుతారు, మాయా నువ్వు యాక్ట్ చేసిన మూవీ ఏమైందని. ఆ అన్నయ్య, డైరెక్టర్ అన్నయ్య ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు అనమాట. అన్నయ్య వచ్చిన తర్వాత అన్నయ్యని అడుగుదాం ఎప్పుడు రిలీజ్ అన్నయ్య ఏంటి అని చెప్పేసి. ఇంకో విషయం, మీరు రియాక్ట్ అవ్వమంటున్నారు, అదే ఈ కామెంట్లో పెడుతున్నారు, మొన్న జరిగింది కదా ఇది బన్ ఇష్యూ, కోవా బన్ ఇష్యూ జరిగింది కదా, దాని మీద రియాక్ట్ అవ్వు, ఎందుకు రియాక్ట్ అవ్వలేదని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు, రియాక్ట్ అయిన తర్వాత అక్కడ ఏమైందంటే మెయిన్ ప్రాబ్లం మనకి, అక్కడ ఆయన ముస్లిం. ఇప్పుడు మనం దాని మీద రియాక్ట్ అయ్యామంటే మనకి మతంతో రిలేట్ చేసేస్తారు. మనం ఆల్రెడీ ఆ గొడవను మతంతో రిలేట్ చేసేసారు. నువ్వు మాట్లాడితే ఇంకా అదే చేసేస్తారు. ఏదో ఏవేవో చేసేసి దాన్ని లింక్ చేసేసి చాలా చిన్న ఇష్యూని అక్కడ ఇంకేం చెప్తాను. అందుకనే మేము రియాక్ట్ అవ్వలేదు. చూడాల్సిందల్లా ఆయన ఎంత బాధపడ్డాడు అసలు. మాసిపోయిన ఫ్యామిలీ గుర్తొచ్చింది ఆయనకు ఒకేసారి అడిగితే. మాసిపోయిన బట్టలు, చెమటలు పట్టేసి అంతమంది అది చూడగానే నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగినీరా. సరదాగా ఆయన కూర్చునిపోయి ఏదో సొల్లు కబుర్లు చెప్పేది డబ్బులు వచ్చేయట్లేదు కదా, కష్టపడుతున్నాడు అక్కడ వెళ్ళి. ఎక్కడ కర్నూలు నుంచి వెళ్ళి తెలంగాణ మేడారం జాతరకి వెళ్ళి అక్కడికి వెళ్ళి గంటలు కష్టపడుతున్నారంటే ఎక్స్పైరీ డేట్ అదే వీడియోలో లస్సీలకి, ఇంకోట బటర్ మిల్క్లకి, సబ్జా నీళ్ళకి, పానీపూరి బల్లోల దగ్గరికి గట్ట ఎక్స్పైరీ డేట్లో ఏముండవని నిన్న వీడియోలో చిన్న సర్కాస్టిక్గా అన్నాడు మావాడు. అది కూడా నిజమే, ఏదో ప్రతి ఒక్కడు మైక్ పట్టేసుకుని ఇంకంతే, అంతకుమించి మేము ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. అందుకని దాని గురించి ఇక్కడ ఎవడైతే ఇలా మైకులు పట్టుకుని అడిగి వైరల్ అవ్వాలి అని అనుకుంటున్నాడో వాళ్ళు ఏదో ప్రజాసేవ చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు. ప్రజాసేవ చేయాల్సిన పని లేదు. మన ఎదురు ఒకడు కష్టం పడుతుంటే అని కష్టం తీర్చే స్తోమత మనకు లేనప్పుడు కనీసం మనసులో అరే ఇంత కష్టపడుతున్నాడు రా అన్న ఆలోచన మన మైండ్లో వచ్చినా సరే మనం ఒక రకంగా వాడికి ఇంకంతమించి మనం ఏం చేయగలం. అది మానవత్వం. అది రాకపోయినా కష్టపడేవాడిని తన్నుకుండా ఉంటే చాలు. మన వచ్చినా రాకపోయినా అని తన్నకుండా ఉంటే చాలు. మొన్న మేము ఢిల్లీ వెళ్ళాం కదా, ఢిల్లీ వెళ్ళినప్పుడు అది ఏంటది జామా మస్జిద్ ఆపోజిట్లో ఫుడ్ కోర్ట్ ఉంది కదా, చాలామంది మనుషులను చూపించాను నేను. కింద రోటీల కోసం నిలబడి కూర్చుంటున్నారు, ఇలా ఖైదీలు కూర్చున్నట్టు. అందులో ఒక వ్యక్తి ఇదిగోండి ఇలాగే కూర్చున్నాడు, కాకపోతే పొజిషన్ ఇది కాదు. జైల్లో ఖైదీలు ఎలా కూర్చుంటారు, ఇదిగోండి అలాగా, అదిగోండి అలా కూర్చుని చేతిలో రోటీ ఉంది, కరెక్ట్గా ఆయన ఫేస్ లెవెల్కి ఇక్కడ కరెక్ట్గా ఎంతే దూరంలో డస్ట్బిన్ నిండా ఆ చెత్త ఈగలు తిరుగుతున్నాయి. ఆయన మూతి దగ్గరికి వస్తుంది ఆ డస్ట్బిన్. అక్కడ నిలబడి అక్కడ అలా కూర్చుని అయినా రోటీని లాక్కుని తింటుంటే నేను 2 గంటలు కోలుకోలేకపోయాను. మేము ఆ పక్కనే వీడియో చేయగానే మా వాడు అటు చూడగానే కనిపించాడు. ఆయన కనిపించినప్పటి నుంచి ఆ రోజు నైట్గా తర్వాత రోజు మార్నింగ్ వరకు వీడు మామూలు మనిషిలో లేడు. ఒకేసారి నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అన్నాడు. అదే గుర్తు వస్తుంది వీడికి. అంటే ఇంకేం చూపించలేదు, ఏమీ మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు రెండు విషయాలు మాయా, 2 విషయాలు. అక్కడ ఆయన వయసులో ఉన్న వ్యక్తి పని చేసుకుని కూడా బతకచ్చు. అలా కింద కూర్చుని డస్ట్బిన్ పక్కన కూర్చుని తినే అంత లేదు. 2 పర్స్పెక్టివ్లో చూడాలి, కానీ ఆ మనిషిని అలాగ మనలాంటి మనిషే కదా, మనలాంటి మనిషే, అతను ఊపిరి పీల్చుకుంటాడు, అతనికి తిండి తింటేనే బతకగలడు. మనలాంటి వ్యక్తి ఒక డస్ట్బిన్ పక్కన ఆ వాసనలో అలా కూర్చుని అలా రోటీ తింటుంటే అసలు నాకు బుర్ర పనిచేయలేదన్నమాట. ఇప్పుడు అలాగా పేదరికంలో ఉండే వాళ్ళకి కుదిరితే 5 రూపాయలు ఇచ్చి కొనుక్కునే చోట
నీకు స్తోమత ఉంటే 10 రూపాయలు ఇవ్వు, అంత స్తోమత కూడా లేదు 6 రూపాయలు ఇవ్వు, పోనీ అది స్తోమత లేదు 5 రూపాయలు ఇవ్వు, పోనీ 5 రూపాయలు ఇచ్చి కొనుక్కో, అంతేగాని వాళ్ళని ఇది చేయాలి, వాళ్ళు మొత్తం నాశనం చేయాలి అనుకుంటే అది ఏదో రోజు తిప్పి మనకు కొడుతుంది. ఏం చేయవసరం లేదు, వాళ్ళకి మనం సహాయం కూడా చేయవసరం లేదు. అలా చూసి కొంచెం అనుకుని మనం వెళ్ళిపోయినా చాలు, వాళ్ళ చెడు కోరుకోకుండా. ఇంకో విషయం, ఇప్పుడు ఏంటంటే నేను నీకు ఫోటో చూపిస్తాను, మళ్ళీ మర్చిపోయాను నీకు చూపించడం. నీకు మొన్న వెళ్ళాను కదా, నీకు చెప్పకుండా కలుస్తానని ఒక అమ్మాయిని. ఈరోజు వలీగారితో పాటు మీకు కూడా రివీల్ చేసేస్తున్నాను. ఫస్ట్ మీకే రివీల్ చేస్తాను. ఎలా ఉంది అమ్మాయి? ఇదిగో వలి, నువ్వు వదినా. పేరేంటి? పేరు తర్వాత చెప్తాను. బట్టలు బాగాలేదు, నాకొద్దు. బట్టలు బాగాలేదంటావేట్రా, అంత బాగుంటాయి అమ్మాయి. ఇది ఏం చేద్దామంటే బేసిక్గా ఇది ChatGPTలో కొట్టాను మా వచ్చింది ఫోటో, కానీ చాలా రియలిస్టిక్గా ఉంది. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను, వెల్కమ్ టు మై లైఫ్ మై లవ్ అని చెప్పేసి పెడతాను. ఇన్స్టాగ్రామ్లో వచ్చే మెసేజ్లు వరుసగా మా చుట్టాలు కూడా ఫోన్లు చేస్తారు, వాళ్ళు ఏమంటున్నారు ఏంటో చూద్దాం. తెలిసిపోద్దేమో, తెలియదు అంటావా? అంతలా ఏం తెలిసిపోద్ది అంటావు? నువ్వేంటి పెద్దడు అయిపోయావు ఇందులో? పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ఫోటో ఇది. పెద్దోడిని ఏమైపోయినరా? కొంచెం ఫేస్ పెద్దగా అయిపోయినట్టు, పెద్ద ఏజ్ ఎక్కువ అయినట్టుగా. నిజంగా అంట అమ్మాయి చూడు ఎంత బాగుందో, జూమ్ చేయి. చూడండి గైస్, చూడండి బాగుందా అమ్మాయి, కళ్ళు చూడండి గైస్, నోస్ పిన్ చూడండి. అప్లోడ్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడే అప్లోడ్ చేశాను. వెల్కమ్ టు మై లైఫ్ మై లవ్ అని పెట్టాను. చూద్దాం జనాల రియాక్షన్ ఏంటో. ఇప్పుడే అన్నయ్యలు వచ్చారు. అయితే అన్నకి నా వంట టేస్ట్ చూపిద్దాం అనుకున్నాను, కానీ రిస్క్ చేయాలనుకోలేదు. రిస్క్ ఎందుకు, పాపం అన్నకి షూట్లకి గట్టే వెళ్ళాలని చెప్పేసి. అందుకనే మన ఇంట్లోనే, మరి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అరేంజ్ చేయాలి కదా, లంచ్ అరేంజ్ చేసాం. టేస్ట్ ఎలా ఉందన్న? బాగుంది. సడన్గా ఆన్ చేస్తాను కెమెరా, ప్రిపేర్ అవ్వలేదా? సరే అన్నాళ్ళు తింటారు, తిన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇది నవాబ్స్ నుంచి బిర్యానీ తెప్పించాను. ఎలా ఉంది నవాబ్స్ బిర్యానీ? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు దాకా మాట్లాడాడు అన్న కెమెరా, అంటే డైరెక్టర్లు కెమెరా వెనకాలే, అయితే కెమెరా నా వైపు పెడతాను అన్న పోనీలాగా. అన్న రండి అన్న, ఎక్కడికి వెళ్తుందా? ఫ్రేమ్ లైన్స్ బయటికి వెళ్ళకూడదన్న. మా డైరెక్టర్ గారు నన్ను, మా వాళ్ళు యాక్ట్ చేసో సినిమా వీడియో పెట్టో, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమా ఉందా లేదా అని అడుగుతున్నారన్న. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా అవుతురు. నెక్స్ట్ మంత్ షూర్, నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఏం జరుగుతుంది? పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. ట్రైలర్ టీజర్ రిలీజ్ అవుతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. టీజర్ ట్రైలర్ మేము ఇప్పుడే ఆ ప్రమోషన్ కూడా ఎలా చేయాలని డిస్కస్ చేసాం. మీరు నాది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, నాది 1 నిమిషం ఉంటుంది, నిమిషంన్నర ఉంటుంది, కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడే కూర్చొని సరదాగా మాట్లాడుకున్నాం. అన్నయ్య వాళ్ళు కూడా వేరే వర్క్ ఉందంట, బయలుదేరిపోదాం అంటున్నారు. థ్యాంక్స్ అన్న, త్వరగా రిలీజ్ చేసేసి నువ్వు మంచి హిట్ కొట్టాలన్న. ఒక్క హిట్టే, మా అన్నను ఒక్క హిట్ ఆపుతుంది, పడుద్ది, సరైంది. నెక్స్ట్ రెడీగా ఉన్నాను. ఈరోజు మా లంచ్ ఏంటంటే కర్డ్ రైస్, అందులో అట్టుపళ్ళు, దానిమ్మ గింజలు, ఇంకేమన్నారు రవలి? గ్రేప్స్. ఏవి? గ్రేప్స్. ఫుల్ హెల్దీ. మామూలు హెల్దీ కాదు, రైస్ కూడా కుక్కర్ రైస్ కాదు, పొయ్యి మీద వండిన రైస్. బా గెంజి పక్కన పెట్టాను, గెంజి వేసుకుని ఉప్పు వేసుకుని తిను, సూపర్ ఉంటుంది. అరే గింజ వేసుకుని అందులో ఉల్లిపాయ నంచుకుని తింటే సూపర్ ఉంటుందిరా. తింటావా? పక్కనే రైస్లో ఇవి వేసుకుని ఉల్లిపాయ నంచుకుని గింజి కూడా వేసుకున్నాము. మామూలుగా లేదు టేస్ట్ అయితే. ఫోటో చూసి మా అమ్మ ఫోన్ చేసింది మా తమ్ముడు గడికి, మాట్లాడుతుంది. మాట్లాడరా. హలో, ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు ఆ ఫోటో గురించేనా? ఏమైంది? ఏంటి అంటున్నాను, ఫోటో ఏంటి, అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, ఎవరో ఏంటి? ఏమో నాకు ఈ రోజే చెప్పాడు, కలిసాడంటే మరి ఎక్కడ కలిసాడో ఏంటో. బాలేదా? చెప్తాడు కదా వివరం. బాగోవడం గీయకూడదు ఏంటి? ఏమ్మా బాగోవడం ఏంట్రా, పడుకోవడం ఏంటి, భుజం మీద ఫోటో ఏంటి, మై లైఫ్ ఏంటి, వెల్కమ్ మై లైఫ్ ఏంటి చిన్న? నా లైఫ్లోకి వస్తుంది కదా, వెల్కమ్ చెప్తున్నాడు. లైఫ్లోకి వస్తుందంట. నాకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టేసిన తర్వాత చెప్పాడు. ఇది అప్పుడు చూసాను నేను, నాకేం చెప్పలేదు. చేసుకుంటున్నాడేమో మరి, మనకేమో చెప్తాడు. అదే మరి అలా పెట్టాడంటే టెక్స్ట్, మరి దాని మీనింగ్ అదే కదా. ఆ ఫోటో దిగడం చూసావా ఎలా దిగాడో?
అసలు ఏం అమ్మ బాబు చూస్తారు, ఏమైనా అనుకుంటారేమో, మా అమ్మ నాన్న ఎవరైనా ఏమైనా అడుగుతారేమో, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అన్న జ్ఞానం కూడా లేదా ఏంటి ఇప్పుడు? ఏవోనే నేను పక్కన ఉన్నవాడు నాకేం చెప్పట్లేదు, ఆ? నీకేం అంటే చెప్తాడు ఇంకా? ఇష్టం ఇంకా ఏమో ఏం జరిగినా ఏం చెప్పడేమో ఇంకా, అంటే సంపాదించాడు కదా మరి, ఇంకా అరే ఇక అంతా అడితే ఇంకేం చేస్తాం ఇంకా. అంతేలే పెద్దోడైపోయాడు కదా మరి. ఏం చేస్తాము? నానేమన్నారు మరి? నాన్న చూసారా? ఫోన్ చేయలేదు నాన్న? ఇంకా చూడనట్టు ఫిజియో అది చేయించుకుంటున్నాడు ఫిజియోథెరపీ. నాన్న చూసి సార్ చెప్పు, నాన్న కూడా చూపించు మరి, చూడాలి కదా ఆయన కూడా, అడుగుతారు కదా ఆయనైనా. ఉన్నాడు ఆయన గారు అక్కడ? ఉన్నాడులే, పక్క రూమ్ లో ఉన్నాడు. నువ్వు సొల్లు మాట చెప్పలే. అమ్మాయి ఎలా ఉంది? ఎందుకు నీకు నచ్చిందా? నాకైతే బాగానే అనిపించింది. నచ్చలేదా? నచ్చలే. ఏ నచ్చలేదు అంతే నాకు. ఎలాంటి అమ్మాయి కావాలమ్మా నీకు మరి? ఇంకా డ్రెస్ మెయింటెనెన్స్ ఏంటి నాకు నాడేలాగే ఏమో మరి, అంతే. ఇప్పుడు అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారమ్మా. నువ్వు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? చాలా పద్ధతిగా ఉంది ఇంకా చెప్పాలంటే. ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చేసేసుకుంటానంటుందా ఏంటి? నాకు నచ్చింది మరి, బానే, నాకేం ఇబ్బంది లేదు. అలా అమ్మాయి ఏం కాదు, మీరే క్రియేట్ చేసి పెట్టుంటారు అలా. ఏం క్రియేట్ అమ్మా? ఏమైనా క్రియేట్ చేసి పెట్టారేమో. నిల్లే బాబు, క్రియేట్లు అంత టాలెంట్ లేదు ఎలాగో. క్రియేట్ చేసి పెట్టుంటారు. అది ఎందుకు తెలిసిపోయింది. లైట్ లో ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి ఏఎంబికి వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం, కొంచెం కొవ్వు తగ్గుద్దని. ఎందుకంటే ఈ మధ్యన మొన్న నేనైతే డిఎల్ఎఫ్కి నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఇక్కడ నుండి నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చా. ఇక్కడ 3 కిలోమీటర్లు ఉంటుంది డిఎల్ఎఫ్, నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అందుకనే సోల్ఫుల్ బ్లాగ్స్ మనోడి ఇన్స్పిరేషన్, మనోడి ఇచ్చే ట్రిక్లు అనమాట. ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళిపోమాయా, నడుచుకుంటూ వచ్చేమాయా, అప్పటికి అవ్వలేదు అనుకో క్యాబ్ బుక్ చేసుకో, బైక్ బుక్ చేసుకో అన్నాడు. అదే ఫాలో అవుతున్నా. దెబ్బలు సనగైపోతాం చూడండి. వ్యాలంటైన్స్ డే నడుస్తుంది కదా, అందుకనే ఈ థీమ్ పెట్టారు, లవ్ థీమ్. ఏం ఉపయోగంలే ఏ థీమ్ పెట్టినా, కానీ భలే ఉంది. ఎందుకంటే మొగుడు పిల్లలు లవర్స్ అలా మధ్యలో నిలబడి ఫోటో దిగుతున్నారు. పొద్దునే కదరా అన్ని కబుర్లు చెప్పావు. నేనేం చెప్పా? చికెన్ పెరుగుని మళ్ళీ ఏంటది గంజి. మరి ఏమైంది రోజు సాయంత్రం అయ్యేసరికి చూడండి గైస్ ఐటమ్స్. పొద్దున హెల్తీ తినేసాం, సాయంత్రం కూడా తింటే హెల్త్ పాడైపోతుంది. ఇవి కొత్తగా వచ్చినాయి అంట కేఎఫ్సీలోకి. మన మౌలిమాయ వీడియోలో చూశాను. డంక్డ్ చిప్స్ సాస్లో ముంచి ఇస్తున్నాడు. చిప్స్ స్ట్రిప్స్, సారీ కొంచెం అటు ఇటు అయిందిలేరా, చాలా వరస్ట్ అయింది. స్ట్రిప్స్ గైస్, దీని టేస్ట్ చూద్దాం. డంక్డ్ స్ట్రిప్స్. బాగుంది ఏంటి? అది ఇంకా గట్టిగా అనుకున్నా, ఇలా మెత్తగా అయిపోయిందే బాగుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇన్స్టాలో పెట్టిన ఫోటో మ్యాక్సిమం 90% కనిపెట్టేశారు ఏ అని. కొంతమంది మాత్రం ఎవరు మాయా, బాగానే పట్టు మాయా, వ్యాలంటైన్స్ డే స్పెషలా, ఇక చాలా దారుణంగా పెట్టారులే కొంతమంది. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేసేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.